అన్ని ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకెళ్ళి వాడండి. మీరు ఒక నెల టెస్ట్ చేయండి, బిజినెస్ చేయకండి, ఒక నెల టెస్ట్ చేయండి. ప్రొడక్ట్ బాగుంది సార్, మీరు చెప్పినట్టు విధంగా మంచిగా ఉంది, క్వాలిటీ ఉంది, బట్టల లిక్విడ్ బాగా పనిచేస్తుంది, వంట నూనె బాగా పనిచేస్తుంది. సో మీకు ఇక్కడ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉంది, ఐలైనర్ ఉంది, కాజల్ ఉంది, లిప్స్టిక్ ఉంది, సో నెయిల్ పాలిష్ ఉంది, అన్ని ఉంది. ఓకే, సూపర్ ఉంది. కంటిన్యూ చేయొచ్చా లేదా? 4 నెలలు కొనుక్కుంటే వెస్ట్లో ఖర్చు తగ్గుతుందా పెరుగుతుందా? మీరు వెస్టిలో దొరికేటి మొత్తం వెస్టిలే కొనండి, వెస్టిలో దొరికేటివి బయట కొనండి. ఓకేనా? అర్థమవుతుందా? కస్టమర్ ఉండొచ్చా? ఇప్పుడు బిజినెస్ లో డబ్బు ఎలా వస్తుందంటే సార్, ఇప్పుడు వెస్టీ కంపెనీ నుంచి అడ్వర్టైజ్మెంట్ ఉందా? మధ్యవర్తులు ఉన్నారా? ఈ అడ్వర్టైజ్మెంట్ లేదు, మధ్యవర్తులు ఎవరు లేరు. కాబట్టి వీళ్ళకి ఇచ్చే డబ్బు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ చేసే వాళ్ళకి ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? సో ఇక్కడ బిజినెస్, ఇక్కడ మీరు సొంతంగా బిజినెస్ చేద్దండి. మరి బిజినెస్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ టీం తయారు చేసుకోవాలి. ఏం తయారు చేసుకోవాలి? టీం తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు టీం తయారు చేసుకోవాలంటే టకా ఆధార్ కార్డు తీసుకొని పోయి జాయిన్ చేయాలి. అట్లా జరుగుతుందా? రైతుకు అగ్రికల్చర్ గురించి చెప్పొచ్చా లేదా? ఒక పేషెంట్ కి వెస్టిలో ప్రొడక్ట్ నేను చెప్పొచ్చా లేదా? ఒక హౌస్ వైఫ్ డబ్బులకి ఇబ్బంది పడుతుంది, వెస్టిజ్ గురించి చెప్పొచ్చా లేదా? అంటే వెస్టిజ్ గురించి అవగాహన కల్పించాలా, ముందే ఐడియా చేయాలా? అవగాహన కల్పిస్తే ప్రొడక్ట్ వాడతారా వాడరా? వాడితే సైడ్ ఎఫెక్ట్ కూడా అవుతుందా కావా? ఎల్ఓబికి నాకు తెలిసి మెరుగు మెసేజ్ అర్థమవుతుంది. ఎల్ఓబి అంటే కొత్త చాలా మంది అర్థమవుతుంది. రైట్. టీబీబీ అవుతుందా లేదా? కాబట్టి ప్రొడక్ట్ వాడే అవకాశం ఉందా లేదు సార్? ప్రొడక్ట్ బెనిఫిట్ చెప్పండి, ప్రొడక్ట్ వల్ల లాభం చెప్పండి, కస్టమర్ ఉంటే ఖర్చు తగ్గుతుంది ఆ విషయం చెప్పండి, బిజినెస్ చేస్తే చాలా లాభాలు ఉన్నాయి ఆ విషయం చెప్పండి సార్. బిజినెస్ చేస్తారు బిజినెస్ చేస్తారు సార్. ఇక్కడ మీరు కస్టమర్గా అడ్వర్టైజ్మెంట్ లేదు వెస్టేజ్ గురించి. అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చే డబ్బు మనకి ఇస్తుంది, మధ్యవర్తులు ఎవరు లేరు, వాళ్ళకి ఇచ్చే డబ్బు మనకి ఇస్తుంది. ఆ డబ్బు ఎలా ఇస్తుందంటే పీవీల రూపంలో ఇస్తుంది. ఎలా ఇస్తుంది? టీవీలో అయ్యేది అమ్మా ఆయన, టీవీల రూపంలో ఇస్తుంది, టీవీల రూపంలో ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేడం వెస్ట్లో జాయిన్ అయింది, ఈ మేడం వెస్ట్లో జాయిన్ అయింది, 33 రూపాయలు ఖర్చు పెడితే ఒక పీవీ వస్తుంది. ఎన్ని వస్తాయి? పీవీ అంటే పాయింట్ వాల్యూ. ఏ వాల్యూ? పాయింట్ వాల్యూ. ఈ ఒక పీవీ విలువ సార్, నేను షాప్కి వెళ్ళాను, ఒక పీవీ కొన్నా, నాకు ఎంత పడుతుంది? అంత పడదు, ఎంబడే పడదు. ఇట్లా అర్థమవుతుందా? సో ఎంబడే షాప్కి వెళ్ళి ఇంత పడదు, కొంత టైం పడితే పడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఒక పీవీ విలువ ఏంటంటే సార్ 33 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, నేను వెస్ట్లో ఐడి తీసుకున్నా, నేను షాప్కి వెళ్ళినా, నేను 33 రూపాయలు ఖర్చు పెట్టాను, నాకు ఎన్ని పీవీలు ఇస్తారు కంపెనీ? ఎన్ని పీవీ? ఈ ఒక పీవీ విలువ ఏంటంటే 18 పీవీ. ఎంత? 18 పీవీ ఇస్తుంది. ఇలా మీరు వెస్టీలో టీం తయారు చేసుకోవాలి. ఏం తయారు చేసుకోవాలి? ఈ వెస్టీ బిజినెస్ లో టీం తయారు చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఒకటి సో సింపుల్, ఇక్కడ మీకు సపోర్ట్ ఉంటుంది, మా సపోర్ట్ ఉంటుంది. మీరు సొంతంగా బిజినెస్ చేయొద్దు, మా హెల్ప్ ఉంటుంది, మేము ట్రైనింగ్ ఇస్తాం ఈ బిజినెస్. ఇంకోటి మీరు పార్ట్ టైం గా చేయొచ్చు, ఫుల్ టైం గా చేయొచ్చు. ఇక్కడ చదువు అడతలేము, పెట్టుబడి అడతలేము, డబ్బులు కట్టమని అడతలేము. లేదంటే రోజు 1 గంట పని చేసుకోవచ్చు, 2 గంటలు పని చేసుకోవచ్చు, లేదంటే మనకి ఖాళీ ఉన్నప్పుడు పని చేసుకోవచ్చు, మన సంబంధం దొరికినప్పుడు పని చేసుకోవచ్చు. ఒకసారి చదువు లేకుండా, పెట్టుబడి లేకుండా, డబ్బులు కట్టకుండా, వయసుతో సంబంధం లేకుండా, సో మనం రోజు 1-2 గంటలు పని చేసుకొని ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో షేర్ తీసుకోవచ్చు. వాటా ఎక్కడ చూసారా భూమి మీద ఇట్లాంటిది? పెట్టుబడి లేకుండా, డబ్బులు కట్టకుండా, వయసుతో సంబంధం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా మీరు ఖాళీ టైంలో కూడా కంపెనీలో వాటా తీసుకోవచ్చు. ఖాళీ టైంలో ఈ బిజినెస్ చేసుకొని కంపెనీలో వాటా తీసుకోవచ్చు, షేర్ తీసుకోవచ్చు. ఇలాంటి అవకాశం చూసిరా? చూడలే. మీకు ఇంకా వెస్టీలో ఒక బంపర్ ఆఫర్ చెప్తా. వెస్టీలో మరి ఎందుకు సార్ ఇప్పుడు మేడం కానీ నేను కానీ గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టేసి మా రమేష్ రెడ్డి సార్ కానీ ఇక్కడ చాలా మంది హౌస్ వైఫ్స్ భాస్కర్ సార్ ఎందుకు వస్తున్నారంటే ఈ బిజినెస్ లో ఒక 3 సంవత్సరాలు కష్టపడాలి సార్. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడితే టీం తయారు చేసుకోవాలి. ఏం తయారు చేసుకోవాలి? టీం తయారు చేసుకోవాలి. అందులో ప్రొడక్ట్ వాడుతూ ఉంటారు, హెల్త్ ప్రాబ్లం వాడుతూ ఉంటారు, రైతులు అంటే రైతులకు వాడుకుంటారు, కస్టమర్ ఉంటే కస్టమర్ వాడుకుంటారు, కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారా. సో టీం తయారు చేసుకోవాలి. సో టీం తయారు చేసుకున్న తర్వాత వెస్టీలో ఉన్నటువంటి బంపర్ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు నా పేరు నాగార్జున, నాకు 1 లక్ష రూపాయలు వస్తుంది, నేను క్రౌన్ అనేటువంటి లెవెల్లో ఉన్నా, క్రౌన్ డైరెక్టర్గా ఉన్నా. ఇప్పుడు వెస్టీలో నా కింద టీం ఉంది, కానీ నాకేమన్నా భూమి మీద గ్యారెంటీ ఉందా? భర్తకు భార్యకి ఏదన్నా ఖచ్చితంగా ఒకటే రోజు ఏమైనా కలిపేటి ఉందా? ఈరోజు నేను సంపాదిస్తున్నా, నా భార్య నా మీద ఆధారపడ్డది, నా పిల్లలు నా మీద ఆధారపడ్డారు, మా అమ్మ నా మీద ఆధారపడ్డది, మా చెల్లి కూడా అరే మా అన్న పెళ్లి చేస్తాడని మా చెల్లి ఆధారపడ్డది, మా పిల్లలు ఏమనుకుంటుంటే అరే మా నాన్న బాగా చదివిస్తాడని అనుకుంటుంది, మా భార్య ఏమనుకుంటుందంటే అరే నా భర్త కూడా కష్టపడుతుంది కదా, కొంచెం డబ్బు సంపాదిస్తాడు, ఆ డబ్బుతోటి నెక్స్ట్ మంత్ ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే అప్పు తెచ్చుకోవచ్చు, చిట్టీలు కట్టుకోవచ్చు అని అనుకుంటుందా లేదా? సో మన తల్లిదండ్రులు ఏమనుకుంటుంటే అరే నా కొడుకు నా బిడ్డ బాగా కష్టపడుతుండు, కొంచెం వాడు మంచిగా సెట్ అవుతుండని అనుకుంటారు. కానీ ఇంతలో ఏమైనా జరిగింది అనుకోండి,
సంపాదించే వ్యక్తి ఒక ఇన్కమ్ జీరో అయింది అనుకోండి, సంపాదించే వ్యక్తి అనుకోకుండా ఒక 50,000 సంపాదించే వ్యక్తి, అది మన ఇంట్లో డబ్బులు సంపాదించే వ్యక్తి ఒకవేళ లేడు, భూమి మీదనే లేడు అనుకోండి, ప్రమాదంలో ఉండమా? కష్టాలలో ఉంటామా లేదా? ఎవ్వడు ఆదుకోడు, అంత ఉత్త డైలాగ్లే. అక్క, తమ్ముడు, చెల్లి, అన్న, దోస్తులు ఎవ్వడు రాడు సార్, అంత ఉత్త డైలాగ్లే. నాకు తెలిసి గవర్నమెంట్ ఒకటి 2,000 పింఛన్ ఇచ్చి ఆదుకుంటుంది అంతే. ఇంత కోపిన్ బియ్యం ఒక 20 కిలోలు 30 కిలోలు ఇచ్చి ఆదుకుంటుంది. ఎవ్వడు ఆదుకోడు అంతే, అందరు డైలాగులు చెప్తారులే మార్కెట్లో. కాబట్టి వెస్టీజ్ కంపెనీ ఏం చెప్తుందంటే, అన్న నువ్వు జాబ్ చేసుకుంటే బిజినెస్ చేయి, మీరు హౌస్ వైఫ్ ఉంటే చేసుకుంటే, నువ్వు స్టూడెంట్ ఉంటే బిజినెస్ చేయి, నీకు నేను సపోర్ట్ చేస్తా, హెల్ప్ చేస్తా, ట్రైనింగ్ ఇస్తా. కానీ ఈ బిజినెస్ గురించి చాలా మంది తెలియక ఈ బిజినెస్కి రావట్లేదు. సో గతంలో మోసాలు ఎక్కువ జరిగినాయి, వాటిని చూసి భయపడుతున్నారు. అర్థమవుతుందా? గతంలో మోసాలు ఎక్కువ జరిగినాయి, ఆ మోసాలను చూసి భయపడుతున్నారు. గతంలో చాలా ఫేక్ కంపెనీలు వచ్చినాయి, అలా పైసలు కట్టి జనాలు మోసపోయారు. కాబట్టి జనాల గురించి పట్టించుకోకు, నువ్వు ఇలా ప్రతి నెల ప్రోడక్ట్ కొనుక్కో, ప్రతి నెల 2 మీటింగ్లకు రా, సాయంత్రం పూట జూమ్ క్లాస్ ఉంటుంది విను, పొద్దున పూట క్లాస్ ఉంటుంది విను. నువ్వు ఖాళీగా ఉన్న టైంలో నేను డిస్టర్బ్ చెయ్యా. నువ్వు ఖాళీగా ఉన్న టైంలో నలుగురు నాకు కలిపి, నీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ ఊరోళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, ఈ ఫోన్లో నీ బిజినెస్ చెప్పకు, మీరు ఫోన్లో నీ బిజినెస్ చెప్పొద్దు, మీరే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడి మీరే డైరెక్ట్ చెప్పొద్దు. మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీ చుట్టాలు ఉన్నా, మీ ఊరోళ్ళు ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, ఎవరున్నా మీరు వెళ్ళి డైరెక్ట్ చెప్పొద్దు, మీరు ఫోన్ చేసి మాట్లాడొద్దు. సో డైరెక్ట్ మీరు ఒకవేళ బిజినెస్ చేసుకోవాలనుకుంటే మేము ట్రైనింగ్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. నెలకు 2 మీటింగ్స్ రండి. సో సాయంత్రం పూట మనది 8 నుంచి 9 గంటల వరకు క్లాస్ ఉంటుంది, క్లాస్ వినండి. పొద్దున పూట కూడా క్లాస్ ఉంటుంది, నచ్చితే వినండి. అట్లా ఒక సంవత్సరం కష్టపడి టీం తయారు చేసుకోవాలి. ఈ బిజినెస్లో జనాలు పిలవగానే రారు, ఎందుకంటే గతంలో ఫేక్ కంపెనీలు వచ్చిన డబ్బులు కట్టి మోసపోయారు, దాన్ని చూసి భయపడుతున్నారు. ఇక్కడ మోసం ఉందా? ఇప్పుడు క్లియర్ అర్థమైందా లేదా? వాళ్ళని కూడా మీటింగ్ చేసుకోవచ్చు, అర్థమవుతుందా? ఇట్లా ఒక 1 year కష్టపడి టీం తయారు చేసుకోవాలి. ఈ బిజినెస్లోకి రాగానే డబ్బులు రావు. చాలా మంది వెస్ట్లోకి వస్తున్నారు, కానీ 6 నెలల్లో వెళ్ళిపోతున్నారు. 6 నెలల్లో డబ్బులు రావు సార్. ఇంట్లో ఈ బిజినెస్ నేర్చుకోవడానికి మీకు 4 నెలలు టైం పడుతుంది, 4 నెలలు టైం పడుతుంది. ఏదైనా కొత్తది బిజినెస్ నేర్చుకొని చేయాలా, నేర్చుకోకుండా? సో ఇప్పుడు నాకు కార్ రాదు, తుంగభద్ర నది ఉంది అక్కడ కర్నూలు దగ్గర, పోతున్నా నేను, కారు 18 లక్షల కారు అని గట్టిగా దొక్కాను అనుకోండి, బాగులో పడుతుందా లేదా? అంటే నేర్చుకోకుండా చేస్తే ఏదైనా సాధ్యమవుతుందా? ఇక్కడ కలకల టికిల కలకల మాట్లాడాల్సిన అవసరం లేదు సార్, కలకల మాట్లాడాల్సిన అవసరం లేదు. సంపాదన ఓకే నీ దగ్గర ఉంటే చాలు. నీకు తెలిసిన వాళ్ళకు ఫోన్లో చెప్పకండి, మీరు కలిసినప్పుడు చెప్పకండి, మీకు తెలిసిన పర్సన్ నాకు కల్పించండి, నేను వచ్చి ప్లాన్ చెప్తా, వాళ్ళు ఎవరైనా పర్లేదు. వచ్చి చెప్పిన తర్వాత అలా చేసుకుంటూ ఒక సంవత్సరం కష్టపడితే టీం అవుతుంది. ఒక 4 నుంచి 5 నెలలు ఈ బిజినెస్ నేర్చుకొని చేయాలి. బిజినెస్ చాలామంది ఏం చేస్తారంటే మీటింగ్ వస్తారు, మీటింగ్ వచ్చి కథం ఫోన్లలో స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటికి పోయి నువ్వు చూడగా, ఇప్పుడు ఇంటికి పోయినాక చాలా ఫోన్లలో స్టార్ట్ చేస్తూ ఉంటారు. అట్లా స్టార్ట్ చేయకండి. మీకు బిజినెస్ చేయాలనిపిస్తే మీరు ఎవ్వరికి బిజినెస్ చెప్పొద్దు. ఒక 10 రోజులు మన జూమ్ క్లాస్ వస్తాయి, వినండి, మన జూమ్ క్లాస్ వినండి. ఎవరు చెప్పొద్దు మీరు బిజినెస్. మీరు ఒకవేళ మేడం ఉంది, సార్ నాకు బిజినెస్ బాగుంది సార్, సో ఇలా 3 జనరేషన్ ప్లాన్ అంటున్నాం అంటే, నేను లేకున్నా ఇక్కడ చెప్పినా కదా, నాకు ₹1,00,000 వస్తుంది, నేను గ్రౌండ్ లెవెల్లో ఉన్నా, నా కింద టీం ఉంది, నేను ఇప్పుడు భూమి మీద లేకున్నా ఇదే ₹1,00,000 నా భార్యకు ప్రతి నెల ఇస్తుంది, నాకున్న లెవెల్లో నా భార్యకి ఇస్తుంది, నాకున్న టీంలో నా భార్యకి ఇస్తుంది, నా భార్య ఉన్న లేకున్నా నా పిల్లలకు వస్తాయి డబ్బులు, నేను ఇదే లెవెల్లో నా పిల్లలకు వస్తుంది, ఇదే టీంలో నా పిల్లలకు వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి సార్, నేను ఒక 3 సంవత్సరాలు కష్టపడ్డా, నెలకు ₹1,00,000 సంపాదించిన, నేను లేకున్నా డబ్బు భార్యకు వస్తుందా లేదా? వస్తుందా? పిల్లలకు వస్తుందా? మీరు పడే కష్టం మీరు లేకున్నా మీ పిల్లలకు వచ్చేది భూమి మీద ఏదన్నా చేయండి. మీరు పడే కష్టం మీరు లేకున్నా మీ భార్యకు కానీ, మీ భర్త కానీ, మీ అమ్మ కానీ, మీ నాన్నకు వచ్చేది కదా బయట ఉందా? దీని మన 3 జనరేషన్ ప్లాన్ అంటే ఏమంటాము? 3 జనరేషన్ ప్లాన్ అంటే చాలా పెద్ద బిజినెస్ సార్. వెస్ట్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే ఇలా డబ్బులు మెల్లగా వస్తాయి. ఇప్పుడు మేడం మాట్లాడదు ఇక్కడ, మేడం ఏం పేరు? మీ పేరు మేరు సార్. మేడం ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి ఈజీగా ఒక 1 lakh వరకు ఉంటుంది. ఇప్పుడు ఎంత 30,000 40,000 ఇన్కమ్ వస్తుంది. ఈ బిజినెస్లో మెల్లగా డబ్బు వస్తుంది. చాలా మంది చేస్తారంటే రావాలి కట్టలు రావిడ, ఆ కట్టలు రానికి కట్టలు వచ్చినావా? కట్టలు రావిలా కష్టపడితే వస్తాయి. సో ఎలా చేయాలనేది సాయంత్రం పూట జూమ్ ఉంటుంది, వినండి. కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న బిజినెస్ చాలా సింపుల్ సార్. మరి జనాలు ఎందుకు వస్తారంటే, గతంలో మోసాలు చేసే కంపెనీలలో ఎక్కువ మంది జాయిన్ అయ్యారు, మోసాలు ఎక్కువ జరిగినాయి. బెస్ట్లో సింపుల్ ప్రోడక్ట్ కొనుక్కుంటే వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, వాడుకొని 10 మందికి చెప్పి ఒక సంవత్సరం కష్టపడితే 40-50 వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మేడం ఉంది, వాళ్ళ సార్ పాపం డ్రైవింగ్ చేస్తాడు, ఇంట్లో చాలా పరిస్థితులు ఇబ్బంది ఉంటాయి, పిల్లల ఫీజు ఉండదు సరిగా, కొంచెం ఇబ్బంది, పైసలు అడితే పైసలు ఇవ్వడు. అలాంటి సమయంలో ఇలాంటి బిజినెస్ రోజు 1-2 గంటలు పనిచేసి చేసుకోవచ్చా? ఇక్కడ సింగిల్ అయ్యేలా సపోర్ట్ ఉంటుందా? హెల్ప్ ఉంటుందా? ట్రైనింగ్ ఉంటుందా? ఫోన్లలో బిజినెస్ చెప్పాలా? మీరు వెళ్ళి డైరెక్ట్ చెప్పాలా? ఎమ్మడే బిజినెస్ స్టార్ట్ చేయాలా?
10 రోజులు మన జూమ్ క్లాస్ సాయంత్రం కూడా క్లాస్ వినండి. క్లాస్ విన్న తర్వాత అప్పుడు మీటింగ్ స్టార్ట్ చేయండి, బిజినెస్ స్టార్ట్ చేయండి సార్. అర్థమవుతుందా? సో జనాలు ఎంబడే వస్తారా? సో వేస్ట్ ఫేక్ చాలా చూసాం, చాలా చేసాం, వదిలేసాం, ఆల్రెడీ వదిలేసి ఆర్టిస్ట్ బస్సులో తిరుగుతున్నాం, చచ్చిపోయినా. సో కాబట్టి అలాంటి వాటిని మాటలు పట్టించుకోండి. సో ఫైనల్ మన దాంట్లో సో 3 జనరేషన్ ప్లాన్ ఉంది. ఏ జనరేషన్? 3 జనరేషన్ ప్లాన్ ఉంది. ఈ 3 జనరేషన్ ప్లాన్ కోసం చాలా మంది వస్తున్నారు. ఈ రోజు మన టీంలో చాలా మంది ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. నన్ను జాయిన్ చేసేటువంటి బాలం శ్రీనివాస్ సార్. సో మీకు అందరికీ ఐడియా ఉంటుంది. సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇప్పుడు వెస్ట్లోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. నెలకు 8 లక్షలు తీసుకుంటుండు. సో మీకు అందరికి ఇంకో గ్రేట్ లీడర్ కూడా తెలుసు, సీన్ సార్ వాళ్ళ ఫ్రెండ్ సైదుల్ సార్. ఈ రోజు నెలకు 6 లక్షలు ఇన్కమ్ తీసుకుంటాడు. తెలుసా అందరికి? తెలుసా తెలదా? ఈ రోజు బీబీ మీడియం చదువు లేకుండా ఈ రోజు నెలకు 4 లక్షలు సంపాదిస్తుంది. నేను ఒకటి చెప్తున్నా, కర్నూలు నంద్యాలలో లక్షలు సంపాదించే ఉన్నారు. కానీ నీలాంటి నాలాంటి ఒక నెల జీతగాడు 1 లక్ష రూపాయలు సంపాదించే అవకాశం బయట లేదు. అర్థమవుతుందా? ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి చదువు లేనటువంటి మహిళ సమావేశంకి ఈ రోజు ఒక 50,000 ఇప్పించే అవకాశం లేదు. ఒక రైతు మొదలెడు సార్, ఆత్మకూరులో మొదలెడు సార్ ఉంటాడు. సో నెక్స్ట్ మీటింగ్ పట్టుకోసా ఖచ్చితంగా. ఇంటికి చదువు రాదు, అక్షరం ముక్క రాదు, నెలకు 20,000 తీసుకుంటాడు. ఒక రైతుకి 20,000 ఇచ్చే అవకాశం ఉందా సార్? వ్యవసాయం చేసి కూడా వేస్తున్నాడు. ఒక హౌస్ వైఫ్ కి డబ్బులు సంపాదించుకోవచ్చు. వెస్ట్ ద్వారా రోగాలు రాకుండా మీ ఇంటికి ప్రొడక్ట్ పంపిస్తున్నాం. వెస్ట్ ద్వారా రోగాలు తగ్గిస్తున్నాం. వెస్ట్ ద్వారా రైతులకు దిగుబడి తీసుకొస్తున్నాం. వెస్ట్ ద్వారా ఫేక్ కంపెనీలు ఉన్నాయి, కొన్ని కంపెనీలలో మీరు జాయిన్ అవ్వకండి, మోసపోకండి జనాలకు ధైర్యం చెప్తున్నాం. వెస్ట్ ద్వారా గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం. వెస్ట్ ద్వారా గవర్నమెంట్ కి GST కడుతున్నాం. వెస్ట్ ద్వారా కొన్ని 100 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాం. మంచి చేస్తున్నామా చెడా? రోగాలు తగ్గిస్తున్నామా? రోగాలు రాకుండా మంచి ప్రోడక్ట్ మీ ఇంటికి ఇప్పిస్తున్నామా? కొంతమంది నిరుద్యోగం అంటే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉపాధి కూడా కల్పిస్తున్నామా? రైతులకు దిగుబడి తీసుకొస్తున్నామా? పే కంపెనీలలో జాయిన్ అవ్వకండి, డబ్బులు కట్టే కంపెనీలలో జాయిన్ అవ్వకండి కొంతమందికి చెప్తున్నామా? గవర్నమెంట్ GST కడుతున్నామా? గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నామా? కొన్ని మనలాంటి 100 మందికి ఉపాధి కూడా తీసుకుంటామా లేదా? వెస్ట్ ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఈ మంచి జరిగేటువంటి కంపెనీలో సో వెస్ట్ గురించి మంచి అని నీకు తెలుసు, నాకు తెలుసు, మీటింగ్ అంటూ వచ్చాం కాబట్టి మనకు తెలుసు. కాబట్టి సో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకండి. సో ఫస్ట్ వెస్ట్లో ఐడి తీసుకోండి, ప్రొడక్ట్ వాడండి. మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేది చెప్పినా కదా, మీరు కొంటే పాయింట్స్ వస్తాయి. మీ కిందలో ఎవరైనా మీరు జాయిన్ చేసారు అనుకోండి, వాళ్ళు కొంటే మీకు పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్ల మీద డబ్బులు వస్తాయి. ఇలా సీనియారిటీ జూనియారిటీ అనేది ఉండదు. ఎవరింత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి. కొంతమంది సో రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, 4 నెలలు CNC అనే ఆఫర్ ఉంటుంది, CNC అనే ఆఫర్ ఉంటుంది. ఆఫర్ ప్రకారం కొనండి, 4 నెలలు కొనండి. 4 నెలల తర్వాత మీకు రేట్ ఒకవేళ ఎక్కువ అనిపించింది అనుకో, నాకు వచ్చే 1 లక్ష రూపాయలు మీ పేరు రాసి పెడతాను. 4 నెలలు బెస్ట్లో కొంటే చాలా 5,000 సేవ్ అవుతాయి. 5,000 తగ్గుతాయి. కస్టమర్గా ఉన్న 5,000 అయితే సేవ్ చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చా లేదా? సో ఇక్కడ వెస్ట్లో 3 జనరేషన్ ప్లాన్ ఉంది. సో మనకు వెస్ట్లో అడ్వర్టైజ్మెంట్ లేదు. అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చే డబ్బులు 9 రకాలు ఇస్తారు. ఎన్ని రకాలు? 9 రకాలు. ఎన్ని రకాలు? 9 రకాలు ఇస్తారు. ఒకటి డిస్కౌంట్ అని ఒకటి ఇస్తారు. మనకు 100 రూపాయలకి ఏదైనా కొన్నామనుకో 80 రూపాయలకు వస్తుంది. రెండోది క్యాష్ బ్యాక్ ఇస్తారు. మీరు కొన్నప్పుడు ఒక 50 నుంచి 100 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. సో మూడోది డైరెక్టర్ ఏమంటారు, డైరెక్టర్ బోనస్ అనేది ఒక 15% ఇస్తారు. సో తర్వాత నాలుగోది టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది సో ఒక 3% ఇస్తారు. ఐదోది మీకు ట్రయల్ ఫండ్, వేరే దేశానికి వెళ్ళాలా లేదా? నంద్యాల ఒకటి నంద్యాల చచ్చిపోవాలన్నా. సో ట్రయల్ ఫండ్ వేరే దేశాలకు వెళ్ళడానికి ఒక 3% ఇస్తారు. LOP అనేది ఒక 18% ఇస్తారు. సో మీకు అర్థమైందని నేను అడుగుతా, ఓకే సార్ అర్థమైందని మీరు చెప్తారు. ఇది అర్థం కాలేదని నాకు తెలుసు. అర్థమైందా? అర్థమైందా? 9 రకాల ఆదాయాలు ఇస్తారు సార్ వెస్ట్లో. 9 రకాలు. ఎన్ని రకాలు? ఒక మీరు 3 సంవత్సరాలు కష్టపడితే ఎన్ని తరాలు ఇస్తారు? 3 తరాలు. ఎన్ని తరాలు? 3 తరాలు. 3 पीढ़ी तक देते हमारा कंपनी 3 पीढ़ी तक అంటే 3 తరాల వరకు ఇస్తుంది. సో ఇక్కడ 3 జనరేషన్ వరకు ఇస్తుంది. సో మీకు 3 తరాల ఆదాయం ఉంది. కంపెనీ మీకు వేరే దేశాలకు వెళ్ళడానికి ట్రావెల్ ఫండ్ ఇస్తుంది, వేరే దేశాలు వెళ్ళి తిరగడానికి. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఇంకోటి కార్ ఫండ్ ఇస్తుంది. కార్ ఫండ్, కార్ కావాలి అందరికీ. ఇక్కడ మీకు ఒక 5% ఇస్తుంది. తాతలు ముత్తాతలు తండ్రుల కాలం నుంచి పనిచేసే మా ఇంటి ముంగల 10 లక్షల కారు లేదు. తాతలు తరాల నుంచి పనిచేస్తారు. కారు ఉండాలా లేదా? ఎడ్డిదో గుడ్డిదో గూనిదో కుంటిదో ఎర్రదో కర్రదో పొట్టుదో పొడుగుదో ఉండాలా లేదా? కారు చచ్చిపోయినాక మందిదే అడుకునే వాళ్ళు మనకు కూడా ఒకటి ఉండాలి. మనకు కూడా ఒకటి ఉండాలి. మనకు ఒకటి ఉండాలి. చచ్చిపోయినాక మందిదే అడుకో, మనకు కూడా ఒకటి ఉండాలి. శరం రావాలి. అట్లా ఏమన్నా ఉంటే నిజంగా రావాలి. ఎందుకు రావద్దు? వేరేవాడు తిరిగితే శరం వస్తుంది, కానీ బిజినెస్ చెప్తే శరం వస్తలేదా? రావాలా లేదా? కారు కొనుక్కోవడానికి కంపెనీ డబ్బు ఇస్తుంది, చేయొచ్చా? సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే సో ఫైనల్ మన దాంట్లో హౌస్ ఫండ్ ఇస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇస్తుంది. ఇది ఒక 3% ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి. చచ్చిపోయిన రోజులకు మొత్తం మనం మన పిల్లలు మొత్తం దరఖాస్తులు పెట్టుకోవాలా? మనకు కూడా ఒక మంచి ఇల్లు కావాలా? దరఖాస్తులు పెట్టుకోవాలి.
ఇల్లు కావాలా లేదా? కావాలి. మనం 3 సంవత్సరాలు కష్టపడితే ఇల్లు కట్టుకోవడానికి ప్రతి నెల డబ్బు ఇస్తుంది, తీసుకోవచ్చా? 2 సంవత్సరాలు కష్టపడితే కారు కొనుక్కోవడానికి డబ్బు ఇస్తుంది, ప్రతి నెల తీసుకోవచ్చా? 1 సంవత్సరం కష్టపడితే ప్రతి నెల డబ్బు ఇస్తుంది, బయట దేశానికి వెళ్ళడానికి తీసుకోవచ్చా? ఈ డబ్బంతా కూడా మనం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడి టీం తయారు చేసుకున్న తర్వాత మనం ఉన్నా లేకున్నా మనం సంపాదించే సంపాదన, నెల సంపాదన మన పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ లైఫ్ లాంగ్ ఇస్తుంటుంది. చేయొచ్చా లేదా? చేయొచ్చా? కాబట్టి సో నంద్యాలలో మీ అందరు కూడా సో పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకటే చెప్తున్నా, కొంచెం ఫైనల్ మీరు చెప్పే విషయం ఏంటంటే ఐడి తీసుకోండి, ప్రొడక్ట్ వాడండి. బిజినెస్ చేస్తాం అనుకున్న వాళ్ళు బిజినెస్ చేయండి. బిజినెస్ చాలా సింపుల్, కానీ జనాలకు తెలియదు. జనాలు తొందర రారు, పైసలు తొందర అవుతుంది. కనుక్కోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డబ్బులు తొందర వస్తాయా? జనాలు తొందర వస్తారా? అర్థమైందా? సో థ్యాంక్ యూ సో మచ్. మీటింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ.